కోవా అనగానే గుర్తొచ్చేది కోవా బిళ్ళలు లేదా కోవా ముద్ద. కానీ ద్రవ రూపంలో ఉండే మరో కోవా కూడా ఉంది, అదే మందస పాలకోవా. కళింగరాజుల సంస్థానంగా ఉన్న నాటి నుంచే విభిన్న రుచుల ఆహార పదార్థాలకు శ్రీకాకుళం జిల్లా మందస పేరు పొందింది. ఇక్కడి తూర్పు కనుమలు అనేక ఔషధ మొక్కలకు, చెట్లకు నిలయం. ఈ ప్రాంతంలోని పశువులు ప్రతిరోజు ఆ కొండల్లో మేతను తినడం వల్ల అవి ఇచ్చే పాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయన్నది ఇక్కడి నమ్మకం. అందుకే మందస కోవాకు అంతటి గుర్తింపు. దీనికి దాదాపు 100 ఏళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ ప్రత్యేకమైన ఔషధ గుణాలున్న పాలతో చేయడం వల్ల దీని రుచి కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ మందస కోవా 70 years ఓల్డ్ నుండి తయారవుతుంది. ఇక్కడ పాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. ఈ పాలతోటి 5-6 రకాలు తయారవుతాయి. కోవా బిళ్ళలు, కోవా బాటిళ్ళు, నెక్స్ట్ జొన్ను బాల్సా కటింగ్, పన్నీర్ స్వీట్ కటింగ్ ఒకటి అన్నీ తయారవుతాయి. కోవా బిళ్ళలు, బాటిళ్ళు ఫేమస్ ఎక్కువ. ఫ్రిడ్జ్లో పెడితే 25 days 30 వరకు వెళ్తాయి. జర్నీలో 5 days ఉంటుందండి. కేవలం స్వచ్ఛమైన పాలు, పంచదార మాత్రమే ఉపయోగించి ఈ కోవాను తయారు చేస్తారు. రుచి కోసమో నిలువ ఉండడాని కోసమో దీనిలో ఎలాంటి రసాయనాలను కలపరు. ఏ రోజు పాలతో ఆ రోజే కోవాను తయారు చేస్తారు. తయారు చేసిన కాసేపటికే అదంతా అమ్ముడైపోతుందని స్వీట్ షాప్ల ఓనర్లు చెబుతుంటారు. కోవా మా తాతగారు, మా నాన్నగారు నుంచి తయారవుతుంది. అక్కడ నుంచి ఇప్పుడు వరకు తయారు చేస్తుంది. మొత్తం అన్ని స్టేట్లు వెళ్తారు సార్. ఎవరు వచ్చినా పట్టుకెళ్తారు. ఇక్కడికి వచ్చి మంచిగా టేస్ట్ చేస్తారు, తర్వాత పట్టుకెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా పట్టుకెళ్తుంటారు. ఓన్లీ మిల్క్ ఇస్తారు, మిల్క్ షుగర్, ఇంకేం ఉండదు. ఏమి మిక్స్ కెమికల్ అస్సలు ఉండదు సార్. వాళ్ళు తెలిసిపోతుంది. చాలాసార్లు టెస్టింగ్కి వెళ్ళింది, జెన్యూన్ అని మాకు వచ్చింది. మందస కోవా ఓ స్వీట్, కానీ ఇది డయాబెటీస్ రోగులు కూడా తినొచ్చని, దీనిలోని ఔషధ గుణాల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. అటవీ ఉత్పత్తులు విక్రయించే గిరిజనులు, మైదాన ప్రాంతాల నుంచి వచ్చే రైతులు, కార్లలో వచ్చే ఇతర ప్రాంతాల వారు ఇక్కడి షాపుల ముందల ఆగి తెల్లని నోరూరించే కోవను రుచి చూడడమే కాదు, ఇళ్లకు పట్టుకెళ్తుంటారు. చాలా ఫేమస్ సార్. చిన్నప్పటి నుంచి మా వాంటర్ నుంచి ఇంకా వాంటర్ నుంచి 100 సంవత్సరాలు బాగా చేస్తున్నారు. ఎప్పుడు అలా నడుస్తుంది. ఆధార్ కంట్రీ వెళ్తుంది, బాగుంటుంది మంచ కోవా అంటే. మంచలో స్పెషల్ అంటే కోవే సార్, ఇంకేటి ఉండదు. కోవే ఎక్కడి అవుటపూర్ వెళ్తుంది సార్ మా కోవా. ఈ కోవా తినడం కోసము, తమ బంధువులు, స్నేహితులకు ఇవ్వడం కోసం ఎంతో మంది పని కట్టుకొని మరీ మందస వస్తుంటారు. ఈ కోవా ఒక్కసారి రుచి చూసిన వారు మళ్ళీ మళ్ళీ దీన్ని తమ వాళ్లకు చెప్పి మరీ తెప్పించుకుంటారు. ఇక పిల్లల సంగతి అయితే చెప్పనక్కర్నే లేదు. ఎంత తిన్నా ఇంకాస్త అని అడుగుతూనే ఉంటారు. అందుకే ఉత్తరాంధ్రలో చాలా స్వీట్ షాపుల్లో మందస కోవా అమ్మబడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదెంత స్పెషల్ కోవానో. శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకతల జాబితాలో ప్రభుత్వం మందస కోవా కూడా చోటు కల్పించింది.